కనిగిరి మున్సిపల్ పరిధిలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో జరుగుతున్న నిర్మాణాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఎమ్మెల్యే ముక్కు నరసింహన్ పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. 10 రోజుల లోపల మీ యొక్క వ్యక్తిగత ఖాతాకే మీ డబ్బులు జమ చేస్తున్నారు. సాగర్ పైప్ లైన్ నుంచి సాగర్ నీళ్ళు ఇప్పిస్తాను త్వరలో దాన్ని పెట్టుకుంటాం. అకౌంట్లో పడి అయితే ఈ డబ్బులు అన్నీ కూడా ఏంటంటే వేస్ట్ చేయకుండా ప్లస్ ఇల్లు కూడా ఏంటంటే ఎక్కువగా ముందు మెట్లు కానీ ఇల్లు అయినా ఆ 2 గదుల్ని స్లాబ్ వేసేసి ఇల్లు పూర్తి చేసుకుంటే దీనికి సంబంధించి సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇక్కడ దాకా డబ్బులు లేవు. ఇక్కడ త్వరగా మీ ఇల్లుని మీకు ఏదైతే కేటాయించామో ఇక్కడ పట్టా ఇచ్చారు, పొలం చూపించలేదు, ఇలాంటి ఇక్కడ చెప్పండి ఎంతమంది మీకు కేటాయించడం జరిగింది. దాంట్లో మనకి 544 ఇళ్ళు లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది. వాళ్ళల్లో ఒక 130 మంది ఇల్లు కంప్లీట్ చేశారు. ఇంకా 369 మంది ఇల్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్ లెవెల్, ఇంటి లెవెల్, రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్. ఈ 369 ఇల్లు కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి ఈ గతంలో 1,80,000 రూపాయలు యూనిట్ కాస్ట్తోనే ఇచ్చారు. కాబట్టి ఆ యూనిట్ కాస్ట్తో మీరు అందరూ కూడా కట్టుకోలేరని చెప్పేసి ఎక్కువ ముందుకు రాకపోతుండేసరికి ప్రభుత్వం వారు అందరికీ కూడా ఏంటంటే అడిషనల్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇచ్చి ఆ ఆర్థిక సహాయం చేసి మీ ఇళ్ళన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేసి నిర్ణయించడం జరిగింది. అవైలబిలిటీ దొరుకుతుంది. అదేవిధంగా ఇసుక కూడా ఇస్తున్నాం ఇక్కడ మీకు లేఅవుట్లో. డంప్ కూడా శాండ్ డంప్ కూడా లేఅవుట్లోనే ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మద్దిపాడి ఎంఆర్ఓ ఎం సుజన్ కుమార్, విఆర్ఓ కొప్పోల అంకమ్మరావు ఇరువురు మరణ సర్టిఫికేట్ లేట్ నమోదు కొరకు 90,000 లంచం డిమాండ్ చేయగా నెల్లూరు ఏసీబీ డిఎస్పీ రెడ్డి పట్టుకున్నారు. ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్దిపాడు మరియు విఆర్ఓ దొడ్డవరం వాళ్ళపైన రైడ్ చేయడం జరిగిందండి. కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు. సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్దిపాడు గారు 90,000 లంచం డిమాండ్ చేశారు. ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంఆర్ఓ మద్దిపాడు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓ దొడ్డవరము 90,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా మాకు విఆర్ఓ దొరికారు, ఎంఆర్ఓ వాయిస్ కూడా ఉందండి. సో ఇద్దరిని పట్టుకోవడం ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓని డబ్బులు తీసుకోమన్నారండి. ఎంఆర్ఓ గారు కంప్లైంట్ కి విఆర్ఓ గారికి ఇవ్వమన్నారు. అది తీసుకుని ఆయన అరెస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. థ్యాంక్ యూ.
ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్దిపాడు మరియు విఆర్ఓ దొడ్డవరం వాళ్ళపైన రైడ్ చేయడం జరిగిందండి. కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు. సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్దిపాడు గారు 90,000 లంచం డిమాండ్ చేశారు. ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంఆర్ఓ మద్దిపాడు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓ దొడ్డవరము 90,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా మాకు విఆర్ఓ దొరికారు. ఎంఆర్ఓ వాయిస్ కూడా ఉందండి. సో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓని డబ్బులు తీసుకోమన్నారండి. ఎంఆర్ఓ గారు కంప్లైంట్ కి విఆర్ఓ గారికి ఇవ్వమన్నారు. అది తీసుకుని ఆయన ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. థ్యాంక్ యూ. పౌష్టిక ఆహార వారోత్సవంలో భాగంగా కనిగిరి ఎంపీడీఓ కార్యాలయంలో గర్భవతులకు సామూహిక శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ పలువురు అధికారులు పాల్గొన్నారు. మన కనిగిరి మండల జరిగింది. వారికి ప్రకాశం జిల్లా తరఫున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ రోజున మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు సంబంధించినటువంటి కార్యక్రమం ఈ గర్భిణీ సమయంలో పెరుగుదల అనేది, బరువు పెరుగుదల అనేది మనకు కనిపించాలి. ఒకవేళ కనిపించినటువంటి టూరిజం చైర్పర్సన్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు గౌరవ నరసింహారెడ్డి గారు మనము 8వ తేదీ ఏప్రిల్ నుండి 22 రోజుల్లో వారి యొక్క పోషణ ఏ విధంగా ఉండాలి, తల్లికి ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు మీరు రిజిస్టర్ అయిన వెంటనే మొట్టమొదటి దశలో తీసుకోవాలి. అదేవిధంగా తల్లి కోలుకోవాలి ప్రసవించిన తర్వాత. సో దానికి సంబంధించి టెంపరీ మెథడ్స్ అని కాండోమ్ యూసేజ్ కానీ దాని మీద భారతదేశ స్థాయిలో ప్రజలు చేస్తే మేడం అవ్వాలి. క్షణాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పెట్టి ఏం తినాలో అది మగ బిడ్డలు ఎంత ప్రేమలో చూడలేదు. ఆడపిల్లలు అంత బాగా చూడగలదు. ప్రతి కుటుంబం సలహా మెడికల్ ద్వారా తీసుకొని వైద్యం అందించుకోవాలి. అదేవిధంగా ప్రతిదించాలని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో వైద్యానికి సంబంధించి ఏ స్త్రీకి కానీ బిడ్డకి కానీ ప్రాణాపాయం సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం అయితే వారు గర్భం దాల్చడానికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండేంత వరకు వెయిట్ చేయాలని సర్వీస్ ఇచ్చే వ్యక్తుల ద్వారా మీరు ఇది తీసుకోవాలి. అదేవిధంగా 180 ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వీటి యొక్క ప్రాధాన్యత వేసేది
మీరు జరగడమ్మా. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ 1000 days ఎంత ఇంపార్టెంట్ అంటే మీ బిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా మీ బిడ్డ అంటే మంచి చదివి వాళ్ళ హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి అందరికీ కూడా కళలు ఉంటాయి మీ బిడ్డ గురించి మీ పిల్లల గురించి. బట్ వారికి చాలా చాలా ఇంపార్టెంట్ వారు ఒక హెల్త్. ఆ హెల్త్ బాగుంటే వారు మిగతా అన్ని దీంట్లో వారు చేయగలుగుతారు. దానికి కూడా ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2 years ఏ రోజు మీరు కన్సీవ్ అయ్యారో ఆ రోజు నుంచి బిడ్డ పుట్టిన తర్వాత 2 years వరకు మీరు ఎంత బాగా వారిని చూసుకుంటారో, ఎంత హెల్తీగా వారిని మీరు చూసుకుంటారో, మిగతా ఉన్న వారు ఎంత 8 years వరకు ఉన్నా కూడా ఆ మిగతా 70 years 78 years వారు ఎలా వారు హెల్త్ పరంగా మెంటలీ హౌ ఎఫెక్టివ్ మీ బిడ్డ ఉంటారనేది ఫస్ట్ ఈ 2 years ఈ 2 సంవత్సరం నిర్ధారణ చేస్తుంది. సో దానికోసమే ఈ ఫస్ట్ 1000 days మీదే ఫోకస్ చేయాలనేది గవర్నమెంట్ కూడా దానికోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గర్భిణి మీకు ఎక్కువ అంటే ఇప్పుడు మన జిల్లాలో చూస్తే కూడా ఎక్కువ మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అనీమిక్గా ఉన్నారు. సో వారికి సపరేట్గా ఇప్పుడు ICDS డిపార్ట్మెంట్ నుంచి అన్ని మీకు న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నారు, మీకు IFA టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఈ అన్ని ఇచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల అయితే ఇంకా అనీమిక్ ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఉన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఇది ICDS డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే ఈ పనిని చేయలేదు. అందుకే ఇది ఒక మాస్ మొబిలైజేషన్స్, అందరూ కమ్యూనిటీని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పోషణ్ పక్వాడాలో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. అందుకే ఈ రోజు అన్ని విలేజెస్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా గర్భిణి ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ ఉమెన్స్ వారి హెల్త్ అనీమిక్ అది ఎలా చూసుకోవాలి, అదేవిధంగా పిల్లలకి వారికి శామ్ పిల్లలు ఇప్పుడు మన జిల్లాలో చూస్తే అరౌండ్ 900 పిల్లలు ఆయాసాన్ని ఈ రోజుకు ఉన్నారు. మండల్ వారీగా ఒక్కొక్క అడాప్టింగ్ ఆఫీసర్స్ని పెట్టేసి వారిని డీటెయిల్డ్గా వారి మీద దృష్టి పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాము. సో మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఏదైతే ICDS డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారో, అదేవిధంగా ANM సాక్షాస్ ఉన్నారో, మీరు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కలిసికట్టుగా పనిచేయాలి. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని వైఎస్ఆర్ పార్టీ ప్రకాశం జిల్లా BCCL జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఉన్నారు. స్థానిక తన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏంటంటే ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, నా పేరు బొట్ల సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా BCCL జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న 3 రోజుల క్రితం నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ మా నాయకులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారిని అనుచితంగా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. BC యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇతను చాలా దుర్భాషలాడుతూ ఆ మీటింగ్ లో ఒక వెటకారంగా సంబోధిస్తూ మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన గతం చూస్తే ఆయన ఏదో WMA, BL, ML లిటరేచర్, తర్వాత తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు ఇవన్నీ కూడా లిటరేచర్ కూడా భాషా ప్రవీణుడని చాలా మంది చెప్పడం మేము వినడం జరిగింది. మరి ఈయన భాషా ప్రావీణ్యాన్ని బూతులకు వాడటం అనేది చాలా దారుణంగా ఉంది. ఈయన ఫస్ట్ ఎర్రిపప్ప అని ఒక మాజీ మంత్రులు గారిని సంబోధిస్తూ ఆయన్ని దుర్భాషలాడటం జరిగింది. అలాగే ఈ ఎర్రిపప్ప
వాడెవడో అనిల్ కుమార్ యాదవ్ అని ఇంకో మాజీ మంత్రి మా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అంటం జరిగింది. అలాగే ఈయన మాటల్లో అంత కామెడీగా అక్కడ ఉన్న పబ్లిక్ ని మెప్పించే దాంట్లో మాట్లాడుతూ ఉంటారు. మేము అడుగుతా ఉన్నాం, ఏమయ్యా నువ్వు కూటమి కట్టకపోతే కనీసం కౌన్సిలర్ గా గెలవగలుగుతావా? 2024లో కూటమిలో ఆ నర్సాపురంలో ఎంపీగా గెలిచి పైన అధిష్టానంలో గతంలో ఎన్నో ఏళ్ళుగా నువ్వు ఆ పార్టీలో వాడికి వీడికి సేవలు చేసి నువ్వు మంత్రి పదవి తెచ్చుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు విర్రవీగుతా ఉన్నావు. వర్మ మేము చెప్తా ఉన్నాం క్లియర్ గా, ఇక్కడ ఈ రాష్ట్రంలో యాదవ్ సామాజిక వర్గం సుమారు 30 లక్షల జనాభా కలిగింది. మరి ఇంత జనాభా కలిగినా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నటువంటి మా నాయకుల్ని నువ్వు అనుచితంగా మాట్లాడుతూ పశువుల మంద వీళ్ళందరూ ఈ పశువుల మందని తరివేశాము అని కూడా సంబోధించడం అయింది. పరోక్షంగా మా వృత్తులు కూడా నువ్వు హెచ్చరిస్తా ఉండవు. తర్వాత మీరు మాట్లాడుతూ పిచ్చి నా కొడుకు అని అంటే నేను పెద్ద భాషా ప్రవీణుణ్ణి, చాలా పద్ధతిగా మాట్లాడాలని మళ్ళీ చివరిలో ఉపోద్ఘాతాలు ఇస్తా పిచ్చి నా కొడుకు. తర్వాత ఏమంటారు, నోరు మూసుకొని కూర్చోవాలి. మేము అడుగుతా ఉన్నాం, గతంలో బీజేపీలో పనిచేసి నువ్వు ఎక్కడున్నావు అసలు? అంటే వివిధ పదవుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడైనా జనజీవనంలో ఏదైనా ఉద్యమాల్లో పాల్గొన్నావా? నోరు మూసుకొని కూర్చొని ఉన్న నువ్వు ఆయన ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యానో లేకపోతే కూటమి పుణ్యానో లేకపోతే ఈవీఎంతో గెలిచి ఈరోజు వాళ్ళ కాళ్ళు పట్టుకొని మంత్రిగా చేసి నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. కాళ్ళు చేతులు నరుగుతావా? నరికి చూద్దాం. నువ్వు ఇంతకుముందు గతంలో ఎవరైనా నరికావా? నువ్వు హెచ్చరికలు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రతి చోట యాదవ్ సామాజిక వర్గం చైతన్యమై ఉంది. ప్రతి చోట కూడా వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినా నువ్వు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో తిరగలేవు. ఒక యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి మంచి మంచి పదవుల్లోకి వస్తే ఎదుగుతూ ఉంటే వాళ్ళని పరోక్షంగా ఎర్రిపప్పు అంటాం, వసూలు మంది అంటాం. ఇదంతా కూడా మా సామాజిక వర్గాన్ని నువ్వు పరోక్షంగా విమర్శించడమే. మేము హెచ్చరిస్తా ఉన్నాం, నీ కర్మకాలి 2027లో కానీ 28లో కానీ ఎలక్షన్ వస్తే నువ్వు శాశ్వతంగా ఇంటికే పరిమితం అవుతావు. నువ్వు నోరు మూసుకొని కూర్చోవాల్సిందే కానీ మా నాయకులు మా నాయకత్వం కూడా ఎక్కడ తగ్గదు. వైఎస్ఆర్సీపీ నాయకులను గోండాలతో కూడా సంబోధిస్తూ ఉండవు. మేం కాదు గోండాగిరి చేస్తుంది, మీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా సుమారు 20 రోజుల క్రితం మీరందరూ కలిసి మీ కూటమి నాయకులందరూ కలిసి ఇదే మా నాయకులు కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళలేదా? ఆయన దాన్ని ఉద్దేశించి మాట్లాడితే నువ్వు చేతులు నరుగుతాను, కాళ్ళు నరుగుతాను, చెయ్యి పట్టుకోవడానికి కత్తి పట్టుకోవడానికి చెయ్యి లేకుండా చేస్తాను, అన్ని కూడా నీ ఎట్లా ఉండే ఒక పెట్టెల ద్వారా మాటలాగా ఉండి మహాభారతంలో ఉత్తరుడు ప్రగల్భాలు ఉన్నట్టు నీ ప్రగల్భాలు ఉండి మీరు ప్రగల్భాలకే పరిమితం. మేము కానీ ఆ చర్యలో దిగితే నువ్వు ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేవు. ఒక కేంద్ర సహాయ మంత్రి ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. ముఖ్యంగా కులాల గురించి కూడా మాట్లాడే చాలా హుందాగా మాట్లాడాలి. నీ సామాజిక వర్గంలో నీ పరిస్థితిని కూడా తెలుసుకోవాలి. కాబట్టి మరొకసారి ఒంగోలు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం, ఇదే రిపీట్ అయితే నీ బుద్ధి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటామని కూడా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై చేసిన అసత్య ఆరోపణలు ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. స్థానిక ఒంగోలులోని బిఎస్ఎన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బిఆర్ గౌస్, సొంత నెంబర్ కోఆర్డినేటర్ పాలపతి విజేష్ సార్, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మన్నం ప్రసన్నరాజు, బొడ్డు సతీష్, నాగలక్ష్మి, గోరంట్ల కోటేశ్వరరావు తదితరులు బాగున్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజలు మన పేర్కొంరాజు గారు ఉన్నారు, అలాగే బొడ్డు సతీష్ గారు ఉన్నారు, శ్రీపతి. ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో అభివృద్ధి సంక్షేమాలు లేవు. కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో, మోడీని ఎవరైతే ప్రశ్నిస్తారో, వ్యతిరేకిస్తారో వారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇది అనుకుంటా ఉన్నారేమో మోడీ ఇది కాంగ్రెస్ పార్టీ. మీ ఉడతూపులకి భయపడేటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. తెల్ల దొరలు తరిమి కొట్టినటువంటి ఈరోజు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త గౌస్ గారు, అలాగే సంతనూతలపాడు నియోజకవర్గ విజేష్ గారు, కొండేపి నియోజకవర్గ
ఈడీ సిబిఐ కార్యాలయం ముందు మరి ఆందోళన చేస్తున్న విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క అక్రమ కేసు కోటేశ్వర గారు మాట్లాడుతూ 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సైదా, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే మరి వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర అసంఘటిత కార్మిక సంఘ అధ్యక్షులు, అలాగే వివిధ అనుబంధ సంఘాలు బీసీ, ఎస్సీ, అలాగే మరి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ఒంగోలు జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ గారిని, అలాగే సోనియా గాంధీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షాలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారిని, మరి రాహుల్ గాంధీ గారిపై అక్రమ ఈడీ కేసులు బనాయించడాన్ని, వారి పేర్లను ఛార్జ్షీట్లు చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు మేము నిరసన చేయడం జరిగింది. గడిచిన 11 సంవత్సరాల్లో ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్యోగాలు ఇస్తామని, నిత్యావసర సరుకు తగ్గిస్తామని కొన్ని వందల హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయని పరిస్థితుల్లో వారి సమస్యల్ని, ఈ దేశ ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించే క్రమంలో భాగంగా ఈ దేశంలో ఉన్న అనేక మంది ప్రతిపక్ష నాయకులపై ఈడీ కేసులు బనాయిస్తూ వచ్చింది. ఆ వంతు ఈరోజు కాంగ్రెస్ పార్టీపై వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశం తగలబడిపోతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ అంశాన్ని తెర మీద తేవడం చాలా శోచనీయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే సోనియా గాంధీ గారి మీద ఈరోజు బీజేపీ పార్టీ అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఏదైతే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి బీజేపీ ఆరోపిస్తూ ఉందో ఆ విషయంలో కొన్ని వాస్తవాలను నేను ప్రజల ముందు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పి స్వాతంత్రానికి ముందే నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపరు నడపబడతా ఉన్నది. మరి స్వాతంత్రం సమయంలో కూడా బ్రిటిష్ పరిపాలనను ఎండగడుతూ ఎన్నో ఆర్టికల్స్ ఆ న్యూస్ పేపర్లో వస్తూ ఉండేవి. మరి బ్రిటిష్ కూడా న్యూస్ పేపర్ను బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి దేశ అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి న్యూస్ పేపరు నేషనల్ హెరాల్డ్. కానీ అనివార్య కారణాల వల్ల ఆ న్యూస్ పేపరు నష్టాల్లో నడుస్తున్న తరుణంలో 2002 నుంచి 2011 కాలంలో దాదాపు 100 ట్రాన్సాక్షన్స్ రూపంలో, చెక్కుల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నెహ్రూ గారు సదుద్దేశంతో స్థాపించి